నమస్తే డిటివి న్యూస్ కి స్వాగతం నా పేరు యశ్వంత్ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు చేస్తున్న సమ్మెను సమస్యలు పరిష్కారం చేసి సమ్మె విరమింప చేయాలని లేని పక్షంలో సమ్మె ఉధృతం చేస్తామని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు పి వాసుదేవరావు ప్రభుత్వానికి హెచ్చరించారు శనివారం నాడు ఉదయం స్థానిక భీమవరం మున్సిపల్ ఆఫీస్ వద్ద సిఐటియు ఆధ్వర్యంలో నిరసన ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా వాసుదేవరావు మాట్లాడుతూ అనేక దశాబ్దాలుగా మున్సిపాలిటీలో ఇంజనీరింగ్ కార్మికులు పనిచేస్తున్నారని కనీస వేతనం 26,000 ఇవ్వాలని డిమాండ్ చేశారు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని ఆఫ్కాస్ రద్దు చేసి కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు సోదరులారా గత అనేక రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీలో పనిచేస్తున్నటువంటి ఇంజనీరింగ్ కార్మికులు ఆఫ్కాస్ కార్మికులందరూ కూడా సమ్మె చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వాన్ని గత సమ్మె కాలపు ఒప్పందాలు అమలు చేయాలని ఇంజనీరింగ్ కార్మికులకి 26,000 రూపాయల కనీస వేతనం ఇవ్వాలని కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలని మున్సిపాలిటీలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం చేయాలని మున్సిపాలిటీ పరిధికి అనుగుణంగా కార్మికుల సంఖ్యను పెంచాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె జరుగుతుంది ప్రభుత్వం కార్మికుల చర్చలు పిలిచి కాలయాపన చేస్తుంది తప్ప సమస్యల పరిష్కారం చేయట్లేదు ఈ రోజున మున్సిపాలిటీలో పేరుకుపోయిన చెత్త తీస్తున్నటువంటి కార్మికులు వాళ్ళ బతుకులు చాలా దయనీయంగా దుర్భరంగా ఉన్నాయి ఒక పక్క ధరలు విపరీతంగా పెరిగాయి కూరగాయల ధరలు పెరిగాయి నిత్యావసర వస్తువుల సరుకుల ధరలు పెరిగాయి ఇంటద్దెలు పెరిగాయి హాస్పిటల్ వైద్యం ఖర్చు పెరిగింది పిల్లల చదువు ఖర్చు పెరిగింది కానీ మున్సిపల్ కార్మికుల జీతాలు మాత్రం పెరగలేదు ఈరోజు కేవలం రోజుకి కనీస వేతనంగా భార్య భర్త ఇద్దరు పిల్లలు బతకాలంటే కనీసం నెలకి 26,000 రూపాయలు ఉండాలని సుప్రీంకోర్టు చెప్పింది సుప్రీంకోర్టు కూడా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కూడా రూలింగ్ ఇచ్చింది కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి గత ప్రభుత్వం కానీ ఇప్పుడున్న ప్రభుత్వం కానీ ఆ సలహాలను పాటించే పరిస్థితి కనిపించట్లేదు రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి సమస్యలు వివరించిన ప్రతిసారి 2 రోజుల్లో 3 రోజుల్లో పరిష్కారం చేస్తానని చెప్తున్నారు తప్ప పరిష్కారం చేయట్లే ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం మీరు లెక్క ముందే గుమ్మం తట్టి మీ ఇంటిలో చెత్త పట్టుకెళ్తున్నటువంటి మున్సిపల్ కార్మికుడు తీవ్ర ఆకలి ఇబ్బందులతో పనిచేస్తున్నాడు సరైనటువంటి ఇల్లు లేదు సరైనటువంటి సౌకర్యాలు లేవు వాళ్ళ సౌకర్యాల కోసం జీతాల పెంపు కోసం రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేస్తున్నారు ఇంజనీరింగ్ కార్మికులు మనకి కంటిన్యూస్గా నీళ్లు రావటంలో కానీ వీధి లైట్లు వెలగటంలో కానీ పైప్ లైన్లు రిపేర్ చేయడంలో కానీ నిరంతరం 24 గంటలు శ్రమిస్తున్న కార్మికుల పట్ల ఈ ప్రభుత్వం జాలి చూపట్లే వీళ్ళ జీతాలు పెంచమంటే ఖజానాలో డబ్బులు లేని చెప్తున్నారు కానీ మొన్ననే గిన్నీస్ బుక్ రికార్డు కోసం సుమారు 400 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి యోగా డే చేశారు ఆ యోగా డే ఖర్చు పెట్టినటువంటి 400 కోట్లు మున్సిపాలిటీ కేటాయిస్తే జీతాలు పెరిగేవి కార్మికుల సంఖ్య పెంచడానికి అవకాశం ఉండేది ఈరోజు మున్సిపాలిటీల్లో మౌలికమైన వసతులు ఏర్పాటు చేయడానికి ఉపయోగపడేవి కానీ ఇట్లాంటికి దానికి రాష్ట్ర ప్రభుత్వం కనీసం స్పందించడం లేదు అందుకే భీమవరంలో ఉన్నటువంటి మున్సిపల్ కార్మికులందరూ కూడా ఈ ప్రభుత్వానికి అయ్యా మా బాధలు చాలాసార్లు మీ దృష్టికి తీసుకొచ్చాం సమ్మె ఒప్పందం ఉంది మీరు కనీస వేతనం అమలు చేస్తామని చెప్పారు పర్మనెంట్ చేస్తారని చెప్పారు ఆ అమలు చేయమని మేము కోరుతున్నాం లేని పక్షంలో ఈ నెల 16వ తేదీ బుధవారం నుండి భీమవరంలో ఉన్న కార్మికులు కూడా సమ్మె చేయడానికి సిద్ధంగా ఉన్నారు అలాంటి పరిస్థితి కల్పించకుండా వెంటనే మంత్రి గారు కార్మిక సంఘాలని కార్మికుల్ని పిలిచి చర్చలు జరిపి సామరస్యంగా సమస్యను పరిష్కారం చేయాలని సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో సమ్మెలోకి దిగడానికి సిద్ధంగా ఉన్నాం ప్రజలు కూడా మా సమ్మెకు మద్దతు తెలియజేయాలని ఈరోజు కొద్ది రోజులు మీకు ఇబ్బంది అయినా దీర్ఘకాలం మీ దగ్గర సేవలు చేయడానికి బతికొండాలంటే ఆరోగ్యంగా ఉండాలంటే కార్మికుల జీతభత్యాలు పెరగాలి, సౌకర్యాలు పెరగాలి.
కాబట్టి దానికోసం ప్రజలు కూడా అర్థం చేసుకొని మా సమ్మె పోరాటానికి మద్దతు తెలపాలని సిఐటిగా విజ్ఞప్తి చేస్తున్నాం. వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత. ఇంజనీరింగ్ కార్మికుల కనీస వేతనం 26,000 రూపాయలు, 26,000 రూపాయలు. పర్మనెంట్ చేయాలి మున్సిపల్ కార్మికులందరినీ, పర్మనెంట్ చేయాలి మున్సిపల్ కార్మికులందరినీ. జిందాబాద్ సిఐటియు, జిందాబాద్ సిఐటియు. ఇవ్వాలి పనిముట్లు వెంటనే, ఇవ్వాలి పనిముట్లు వెంటనే.